ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 30 జూన్ 2026, 30 జూన్ 2026. సో ఈరోజు మంగళవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు పాడ్యం అనమాట. ఈరోజు మ్యాక్సిమం ఏకపందెం అనేది జరుగుతుందండి. పాత ఏకపందెం జరుగుతుంది. పాత ఏక ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి. రంగు కన్నా ఏకపందెమే ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏకపందాన్ని చూసుకుని వంతులు వేసుకోండి, ఏకం చూసుకుని వంతులు వేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు మొదటి జాము ఉంటుంది. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాగలు అనమాట. ఈ కాకిడాగల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి కాకిడాగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. కుసి నలుపు కాకిడాగలు అనమాట. అటువంటి కాకిడాగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకిడాగ పింగళాలు, పండు డేగలు, ఎర్ర పొలాలు, కాకి పొలాలు, నల్ల కక్కెరలు, ఎర్ర కక్కెరలు, పచ్చ కాకులు, గౌడు పేకల కాకిడాగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకిడాగ పింగళాలు, పండు డేగలు, ఎర్ర పొలాలు, కాకి పొలాలు, నల్ల కక్కెరలు, ఎర్ర కక్కెరలు, పచ్చ కాకులు, గౌడు పేకల కాకిడాగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మేము ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, నెమలి అబ్రాసులు, గౌడు పేకల అబ్రాసులు, నెమలి పింగళ గౌళ్ళు, అలాగే నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగులను క్లియర్గా చూసుకోండి. కోడి రంగులు శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, నెమలి అబ్రాసులు, గౌడి పేకల అబ్రాసులు, నెమలి పింగళ గౌళ్ళు, నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు అండి. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు అనమాట. నెమలి పింగళాలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర బ్రాసు గౌళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర బ్రాసు గౌళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఇక్కడ ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు అన్నమాట. నెమలి పింగళాల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి ఉండేటట్టుగా చూసుకోండి. గట్టి కుసి నెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి ఓడిపోయే రంగుల్ని. కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకట్ట రసంగులు, పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకట్ట రసంగులు, పచ్చకాకులు అనమాట. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు అనమాట. కోడి డేగలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కోడి డేగ రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి కానీ, తెల్ల కుసి కానీ ఉండేటట్టుగా చూసుకోండి. కుసి తెలుపు కానీ లేదంటే కుసి ఎరుపు ఉన్నటువంటి కోడి డేగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, కోడి రసంగులు, నెమలి రసంగి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోండి. చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, కోడి రసంగులు, నెమలి రసంగి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పొలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే సేతువాలు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా
ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఈ జామ మొత్తం కూడా ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలండి. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడూ కూడా రైట్ సైడ్‌లోనే ఉంటాయి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:35 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోలికి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలు అనమాట. కాకి నెమల్ని మనం ముసుగులకి, జోలికి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కాకి నెమల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసు నలుపున్నటువంటి కాకి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు, కోడి నల్లకట్ట అబ్రాసులండి. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి గెలిచే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు, కోడి నల్లకట్టు అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో ఇవి. మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, అలాగే డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలు అనమాట. కోడి పింగళాలని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కోడి పింగళాల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలండి. కుసు తెలుపున్నటువంటి కోడి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోలికి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్‌గా చూసుకోవచ్చు. కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు కక్కెరలు, అలాగే కోడి కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ చూపులకు గెలిచేటటువంటి మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకలు, అలాగే కోడి నల్లకట్టు కక్కెరలు, అలాగే కోడి కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కాకి డేగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, అలాగే ఎర్ర అబ్రాసులు, పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి పొలాలన్నమాట. కాకి పొలాలని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ డేగ పింగళాలు, అలాగే పచ్చ కాకులు, పసిమిగల కాకులు, పండు డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడి నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర మైలాలు, అలాగే ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:10 నుంచి రాత్రి 11:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి కక్కెరలు అనమాట. నెమలి కక్కెరలనే ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ నెమలి కక్కెరలో నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు నెమలి కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. ఈ జాములో చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నెమలి పర్లాలు, అబ్రాసు గౌళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జాములో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే డేగలు, కోడి డేగలు, రసంగి డేగలు, అలాగే పండు డేగలు, అలాగే కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్ మొత్తం కూడా. ఎప్పుడు కూడా గెలిచే రంగుల మీద వేసుకోకూడదండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అలాగే 8వ జామ్ వచ్చేసరికి రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సో ఇక ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రనెమళ్ళు అనమాట. ఎర్రనెమల్ని మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రనెమల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసి కానీ లేదంటే గట్టి కుసి కానీ ఉన్నట్టుగా చూసుకోండి. గట్టి కుసి కానీ తెల్ల కుసి కానీ ఉన్నటువంటి ఎర్రనెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. చూపులకు వచ్చేటట్టుగా శుద్ధ డేగలు, నెమలి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి ఎర్ర నెమలు, కోడి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ ఉంటుంది చూపులకు గెలిచే రంగులని. శుద్ధ డేగలు, నెమలి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి ఎర్ర నెమలు, కోడి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, తెల్ల మచ్చల కాకులు, అలాగే కోడి పింగళాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అలాగే ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు పచ్చకాకి మీద నలుపు మించిన కాకి, తొమ్మిద కాకి, నెమల రంగులు ఓడిపోవడం జరుగుతుంది. డేగ మీద నెమల రంగు ఏజ్ ఓడిపోవడం జరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట.